స్పోర్ట్స్ కూడా ఏర్పాటు. నకిలీ మద్యం కేసును జోగి రమేష్ మీద మోపాలని చూస్తున్నారని వైసీపీ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. దమ్ముంటే సీఎం చంద్రబాబు తంబళ్లపల్లి కల్తీ మద్యం వ్యవహారం మీద సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జోగి రమేష్ లై డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధమని ప్రకటించారని, చంద్రబాబు నారా లోకేష్ కూడా సిద్ధమా అని సవాల్ విసిరారు. కొత్తపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు బెల్ట్ షాపుల ద్వారా అక్రమ మద్యం వ్యాపారం చేయిస్తున్నారని ఆరోపించారు. 40 రూపాయలు ప్రతి ఒక్క ఓటరు, ఈ కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ఓటరు మీకు ఓటేసినందుకు దీపావళి బొనాంజా కింద మీరు బెల్ట్ షాపులు 70-80 షాపులు ఈ నియోజకవర్గంలో పెట్టి తద్వారా మీరు ఈ రకంగా సింబల్ అంటే గుర్రపు సింబల్ వేసి వేరే అవినీతి గుర్రంలో పరిగెట్టాలని మరి ఇక్కడ డబ్బులు చేస్తున్నారనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. అలాగే మరి వీటిలో వెరైటీలు కూడా ఉన్నాయి. మరి కూటమి పార్టీ అంటే 3, ఇక్కడ కూడా ఒకసారి చూడండి, ఇది ఒక సింబల్. కూటమి పార్టీ 3 పార్టీలు మరి వ్యాపారంలో కూడా చక్కగా మరి ఆ యొక్క కార్యక్రమాన్ని మీరు పాటిస్తున్నారు. ఈ 3 అనేటువంటి కోడ్ వేసి ఈ బెల్ట్ షాపుల ద్వారా ఉన్నటువంటి బెల్ట్ షాపుల ద్వారా ఈ లిక్కర్ ని, కల్తీ మద్యాన్ని, అలాగే మరి ఏదైతే రోడ్ రేట్లు పెంచి ఇవాళ ప్రతి షాపులో ఈ రకంగా అమ్మేటువంటి కార్యక్రమం మరి కొత్తపేట నియోజకవర్గంలో చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా దీంతోనే సరిపెట్టకుండా ఇవాళ షాపుల్లోనేమో తక్కువ సేల్ చూపించి, షాపుల్లోనేమో మరి కేవలం ఏదైతే పెద్ద బ్రాండ్లు పెట్టి ఏదైతే ప్రజలు ఎక్కువ తాగేటువంటి బ్రాండ్లన్నీ కూడా మరి రేట్లు పెంచి ఈ నియోజకవర్గం అంతా విస్తరించి చక్కగా జిల్లా అధ్యక్షులను నియోజకవర్గ